guys, welcome back to my YouTube ఛానల్ హర్నీస్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ ఏంటంటే గైస్, ఇదైతే శ్రీరామనవమి రోజు తీసిన వ్లాగ్. మా మార్నింగ్ అయితే లక్కీ బాబుకి ఫోటోషూట్ చేయడంతో మొదలైపోయింది. ఏ థీమ్ అయినా సరే కానీ, ఏ పండుగ అయినా సరే కానీ మా లక్కీ కానీ పక్క ఫోటోలు తీయాల్సిందే. సో నేనైతే వాడిని రెడీ చేసేసిన. తొందరగా రెడీ చేసినాక ఇంకా వాడిని ఫస్ట్ ఫొటోస్ దించాలి గైస్. అది మెయిన్ టాస్క్ అనమాట. ఎందుకంటే వాడు ఈ మధ్య నవ్వట్లేదు గైస్. కెమెరా పెట్టగానే, అంటే ఫోన్ పెట్టగానే నవ్వడం ఆపేస్తుండు, అరవడం ఆపేస్తుండు, అన్నీ ఆపేస్తుండు. సో ఇంకా నేను వాడికి ఏంటంటే ట్రై చేస్తున్నాను అనమాట వాడిని నవ్వించడానికి. సో ఇంకా వాడు బాగా రెడీ అయింది కదా. సో అందరికీ వాడితో ఫోటోలు దిగాలనిపిస్తుంది. ఆ రోజు అందరం ఫాస్ట్గా రెడీ అయిపోయినాం గైస్. ఎందుకంటే మళ్ళీ రాములవారి కళ్యాణం మొదలైపోతుందని చెప్పి ఎంత తొందరగా రెడీ అయిపోయినామో మాకు తెలుసు. అసలు ఇట్లా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అనమాట అందరం తొందరగా రెడీ అయిపోయినాం గైస్. మళ్ళీ వాడు పడుకుంటే ఎప్పుడు లేస్తాడో తెలీదు. ఎందుకంటే కొంచెం రెడీ చేసినప్పుడు పిల్లలు అనేది కొంచెం క్రాంకీగా ఉంటారు కదా గైస్. ఎందుకంటే వాళ్ళ స్లీపింగ్ టైంలో ఇంకా మనం వాళ్ళని రెడీ చేసి ఫోటోలు దించాలంటే అది ఇంకా పెద్ద ప్రాబ్లం. సో అందుకే మేమైతే నానా తంటాలు పడి వాడితో అందరం ఫోటోలు దిగినాం గైస్. ఫ్యామిలీ మొత్తం అందరం ఫొటోస్ దిగినాం. ఇంకా ఆ రోజు అయితే వాడు కూడా మంచిగా ఫొటోస్ దిగింది గైస్. ఎవరిని డిసప్పాయింట్ చేయలేదు. మంచిగా అంటే అన్ని ఫొటోస్ బాగా వచ్చినాయి. కానీ వెనకాల మొత్తం ట్రీస్ ఇంకా ప్లాంట్సే ఉన్నాయి కదా గైస్. అక్కడ గులాబ్ చెట్టు ఉంది. సో దానికి ముళ్ళులు ఉంటాయి కదా, అది ఒక్కసారి తగిలిందనమాట. అప్పుడే కొంచెం ఏడ్చిండు. మా పిన్ని చూసింది కాబట్టి సరిపోయింది, లేదంటే మొత్తం చేతికంతా గుచ్చుకుంటుండే. ఆ ఆకులనే చూస్తుండే గైస్. అవి ఎప్పుడు అందుకుందామని, వీటిని పీకుదామని. ఎట్లా ఉందంటే వాడికి ఇంట్రెస్ట్ అనమాట. కొంచెం కొత్తగా కనిపించినాయంటే వాటిని తొందరగా అటాక్ చేయాలి. చూడండి పైకి ఎట్లా చూస్తున్నాడో, మెడల్ మొత్తం వంపి మరి. సో ఇంకా వాడిని అయితే మేము అసలు పాపం చాలా సతాయించినాం గైస్ ఆ రోజు ఫొటోస్ కోసం. అందరం మంచిగా ఫొటోస్ అయితే దిగినాం. వాళ్ళ నాన్న అయితే నన్ను సింగిల్ పిక్చర్ తీయండి, మీరు ఎవరు వద్దు, నేను నా కొడుకే దిగుతామని చెప్పి వాళ్ళ నాన్న వాడైతే ఇంకా సింగిల్ ఫొటోస్ అయితే చాలా దిగిరు గైస్. నేను అప్పటికి మా ఇంటి దగ్గర చాలా ఫొటోస్ తీసిన, కానీ ఇంకా సరిపోలేవంట, బ్యాక్గ్రౌండ్ నచ్చలేదంట. సో ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చినాక కూడా మళ్ళీ ఫొటోస్ దిగిండు. ఇంకా ఈయన వాళ్ళకి వాళ్ళ చిన్న మామ గైస్. చిన్న మామ, అందరికంటే లాస్ట్ ఈయననే. సో వాడైతే ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్లో కనిపించడం అనమాట. సో వాడితోటి ఫస్ట్ టైం వాడు ఫోటో కూడా దిగడం. వాడికి కూడా పిల్లలంటే చాలా ఇష్టం గైస్. నేను ప్రతిసారి వాడు ఏమైనా ఫొటోస్ పెడతా కదా, అక్క నన్ను మెన్షన్ చేయలేదా, నాకు పంపియు అని మరీ అడుగుతాడు వాడైతే. ఇంకా వాడైతే ఫుల్ ఎగ్జైట్ అయిపోతుండు. కానీ కొంచెం భయం కూడా వేసిందంట వాడికి. ఎందుకంటే ఫస్ట్ టైం ఎత్తుకుంటున్నాను అనమాట వాడిని, లక్కీ గారిని. వాడు అసలే హైపర్ యాక్టివ్. వాడిని గట్టిగా పట్టుకోకపోతే మనతో సహా వాడు కింద పడిపోతాడు అనమాట. సో ఇంకా వాళ్ళ మామతో ఫొటోస్ దిగినాక వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తాత కూడా దిగిరు గైస్. మళ్ళీ వాళ్ళతోటి ఐ మీన్ లక్కీ గారితోటి ఎన్ని ఫొటోస్ తెలుసా గైస్. ఆ రోజు అయితే నా ఫోన్లో స్టోరేజ్ అంతా అయిపోయింది, మీరు నమ్మరు. కానీ చాలా ఫొటోస్ దిగినాం గైస్. మీకు చెప్పేదల్లా ఒకటే ఏంటంటే, చిన్నపిల్లల్ని ఎంత వీలైతే అంత మంచిగా రెడీ చేయండి. వాళ్ళని డిఫరెంట్ థీమ్స్తో ఫొటోస్ దించడానికి ట్రై చేయండి. అవి కొంచెం కష్టంగా ఉంటుంది ఆ మూమెంట్లో, కానీ చూసుకుంటుంటే బాగా అనిపిస్తుంది గైస్. ఒక స్వీట్ మెమోరీస్ లాగా అనిపిస్తాయి. నేనైతే మా లక్కీ గారికి ప్రతి ఒక్క థీమ్లో ఫొటోస్ తీయాలి అని నేనైతే చాలా అనుకుంటున్నా, తీస్తున్నాను కూడా మ్యాక్సిమం. అలాగే ఎందుకంటే అరవింద్కి కూడా ఇష్టం అనమాట అలా పిల్లల్ని డిఫరెంట్గా రెడీ చేసి ఫోటోలు దించడం. ఇంకా అందరం రెడీ అయిపోయి గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయినాం గైస్. ఇంకా శ్రీరామనవమి రోజు పానకం తాగకపోతే ఎలా. సో మాకు వెళ్ళగానే పానకం ఇచ్చారు గైస్ అన్న వాళ్ళైతే. పానకం అయితే బాగుంది గైస్. కానీ నాకు అట్లా స్వీట్గా ఉంటే నచ్చదు అనమాట. కొంచెం స్పైసీ ఉంటుంది కదా, కొంచెం అట్లా బ్యాలెన్సింగ్గా ఉండాలన్నమాట టేస్ట్. కానీ బాగుండే ఆ రోజు అయితే. మీలో ఎవరికైనా పానకం చేయడం తెలుసా గైస్? నాకు కమెంట్ చేయండి. నేనైతే ఎప్పుడు చేయలేదు, కానీ చెయ్యాలి అని అనుకుంటున్నా. ఇంకా ట్రై చేద్దాం ఒకసారి, ఎట్లా వస్తుందేమో రెసిపీ అయితే. ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి గైస్. మేము వెళ్ళినాకనే రాములవారి కళ్యాణం స్టార్ట్ అయిపోయింది గైస్. సో ఇంకా మేమైతే కూర్చున్నాం మంచిగా.
రాములవారి కళ్యాణం మేము కొంచెం తొందరగానే వెళ్ళినా మాకు ప్లేస్ దొరకలేదు గైస్. కొంచెం వెనకాలనే కూర్చోవాల్సి వచ్చింది. ఇంకా స్క్రీన్లోనే చూసినాం అనమాట. క్లారిటీగా కనిపించాలంటే ఇంకా స్క్రీన్లోనే చూడాలి. సో ఇంకా స్వామివారి కళ్యాణం అయితే స్టార్ట్ అయిపోయింది. మా లక్కీ బాబు చూడండి సేమ్ పంతుల్లాగానే ఉన్నాడు కదా. నాకైతే వాడు చాలా నచ్చింది గైస్. నా దిష్టి తగిలేలా ఉంది. చెప్పడం మర్చిపోయాను గైస్, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. వ్లాగ్ కొంచెం లేట్గానే రిలీజ్ అవుతుంది అనుకుంటా. మా ఊర్లో కళ్యాణానికి ఈ పంతులు గారు వస్తారు గైస్. మీరు వీడియోలో చూస్తున్న పంతులు గారు ఎంత బాగా చెప్తారు తెలుసా. అసలు దాని వెనకాల ఉన్న స్టోరీ ఏంటి, అసలు అది ఎందుకు అట్లా చేస్తారు, స్వామివారి గోత్రం ఏంటి అన్నీ అనమాట. అంటే మనని అందులో కలపడానికి చూసారనమాట. ఆ ప్రోగ్రాంలో మనల్ని ఒక భాగంలాగా చేస్తారు. పంతులు గారు అయితే మధ్యలో మధ్యలో క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారనమాట. అంటే మనం ఎంత వింటున్నామని పంతులు గారు కూడా టెస్ట్ చేస్తున్నారు మధ్యలో. ఇంకా కళ్యాణం అయితే చాలా బాగా అయింది గైస్. మేమైతే ఇంకా అక్కడే స్వామివారిని దర్శించుకున్నాక మీరు కూడా దర్శనం చేసుకోండి. అంత బాగుండాలని కోరుకుంటున్నాం. మీకు కూడా ఆంజనేయ స్వామిని కూడా దర్శనం చేసుకొని అన్నదానం దగ్గర భోజనం చేసేసి ఇంటికైతే వెళ్ళిపోయినాం గైస్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.